వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేపాల్లో మాజీ రాజు జ్ఞానేంద్రకు షాక్ తగిలింది. ఒకప్పుడు రాజుగా ఓ వెలుగు వెలిగిన జ్ఞానేంద్రకు జరిమానా విధించిన వార్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ జరిమానా వెనుకున్న కారణం ఏంటి? నేపాల్లో రాజరికం ఎలా అంతమైంది? రాజరికం పోయినా రాజుల ప్రభావం ఇంకా ఎందుకు కనిపిస్తుంది? ప్రస్తుత ప్రజాస్వామ్యంపై దీని ప్రభావం ఏంటి? జ్ఞానేంద్రకు మద్దతుగా ఎలాంటి ఆందోళనలు జరుగుతున్నాయి? నేపాల్లో మాజీ రాజు జ్ఞానేంద్ర షాకు కాఠ్మండు మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. మార్చి 28న జరిగిన రాజరిక మద్దతు ఆందోళనల్లో ఆస్తులు ధ్వంసమై పర్యావరణం దెబ్బతిన్నాయని ఆరోపణ. ఈ నిరసనలు జ్ఞానేంద్ర పిలుపుతోనే జరిగాయని, దాదాపు 7.93 లక్షల నేపాలీ రూపాయల నష్టం వాటిల్లిందని మేయర్ బాలేంద్ర షా తెలిపారు. ఈ జరిమానా చెల్లించాలని జ్ఞానేంద్రకు నోటీసులు జారీ చేశారు. నేపాల్లో రాజరికం 2008లో అంతమైంది. 2001లో రాజు బీరేంద్ర అతని కుటుంబం హత్యకు గురైన తర్వాత జ్ఞానేంద్ర రాజు అయ్యారు. 2005లో అతను అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడంతో 2006లో భారీ నిరసనలు చెలరేగాయి. ఈ జన ఆందోళన తర్వాత పార్లమెంట్ పునరుద్ధరించబడింది. 2008 మే 28న 239 ఏళ్ల రాజరికం రద్దై నేపాల్ గణతంత్ర దేశంగా మారింది. జ్ఞానేంద్ర సామాన్యుడిగా జీవనం ప్రారంభించాడు. రాజరికం అంతమైన జ్ఞానేంద్ర ప్రభావం తగ్గలేదు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వంటి సంస్థలు రాజరిక హిందూ రాష్ట్ర పునరుద్ధరణ కోసం పోరాడుతున్నాయి. 2025 మార్చి 9న కాఠ్మండు విమానాశ్రయంలో 10,000 మంది జ్ఞానేంద్రను స్వాగతించారు. ప్రజల్లో అసంతృప్తి, రాజకీయ అస్థిరత, అవినీతి కారణంగా రాజరికంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థను రాజు ప్రభావం ఇంకా బలహీనం చేయలేదు. జ్ఞానేంద్రకు మద్దతుగా ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. మార్చి 28న కాఠ్మండులో జరిగిన నిరసనల్లో 2 చనిపోగా 112 మందికి గాయాలు సంభవించాయి. రాజు వచ్చి దేశాన్ని కాపాడు అనే నినాదాలతో పోలీసులపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో టీవీ కెమెరామెన్ కూడా చనిపోయాడు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించి జ్ఞానేంద్ర పాస్పోర్ట్ను రద్దు చేసే ఆలోచనలో ఉంది.